హాయ్ హలో. నేను మీకు ఈరోజు చెప్పబోయేది ఏంటంటే, మన రీసెంట్ ఆర్టికల్స్ అండ్ స్టడీస్లో తెలిసింది ఏంటంటే, ఎవరైతే సన్కి ఎక్కువ ఎక్స్పోజ్ అవుతున్నారో దే ఆర్ యాక్చువల్లీ లివింగ్ లాంగర్ అండ్ వాళ్ళకి హార్ట్ అటాక్స్ వచ్చే రిస్క్ కూడా చాలా తగ్గిపోతుందని చెప్పేసి ఆర్టికల్ వచ్చింది. అండ్ అది ఎలానో తెలుసుకుందాం. మోస్ట్ పీపుల్ ఏం చేస్తారంటే, సన్లైట్ అనేది చాలా డేంజర్, మీరు సన్లైట్కి ఎక్కువ వెళ్ళకూడదు, ఇంట్లోనే ఉండాలి, అండ్ ఒకవేళ వెళ్ళినా కానీ సన్ స్క్రీన్ రాసుకోవాలి. ఆ సన్ స్క్రీన్ SPF 50 SPF 100 అనేది కాన్స్టెంట్గా మీ బాడీ పైన రుద్దాలి. అండ్ అది మనకి సన్లైట్ నుంచి వచ్చే సన్ని ఆపేసి మనకి స్కిన్ మీద ఎలాంటి పిగ్మెంటేషన్ రాకుండా, కలర్స్ రాకుండా ఆపుతాయని చెప్పేసి చెప్తూ ఉంటారు. బట్ మనం ఎప్పుడైతే మనం ఆ సన్ స్క్రీన్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటామో మనకు కంపల్సరీగా ఏమవుతుందంటే ఆ సన్ రేస్ అనేవి డైరెక్ట్గా పెనిట్రేట్ అవ్వవు. అండ్ మీరు రాసే ప్రతి ఆయింట్మెంట్ కానీ, ప్రతి జెల్ కానీ, సీరం కానీ, ఏదైనా కానీ మీ స్కిన్ మీద ఏదైతే లోషన్, మాయిశ్చరైజర్ అప్లై చేస్తుండ్రో ప్రతిదీ మీకు డైరెక్ట్గా వెళ్ళి మీ బ్లడ్లో కలిసే అవకాశం ఉంటుందన్నమాట. సో దాంట్లో చాలా మన హార్మోనల్ డిస్టర్బర్స్ ఉంటాయి. మీ మెటబాలిజాన్ని కానీ లోపల ఇంటర్నల్గా మీకు చాలా డ్యామేజ్ని చూస్తూ ఉంటారు. సో మీరు మెయిన్గా మనకి ఇంకా ఇండియాలో చూసుకుంటున్నట్టయితే మనకి ఈ మెయిన్గా సౌత్ ఇండియా పీపుల్కి అసలు సన్ స్క్రీన్స్ వాడే అవసరమే లేదు. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఆ మెలనిన్ అనే పిగ్మెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో మనకి సన్లైట్ అనేది డైరెక్ట్ పెనిట్రేట్ అయ్యే చాయిసెస్ లేదు. ఎవరైతే ఫారినర్స్ ఉంటారో, నార్త్ ఇండియన్స్ ఉంటారో వాళ్ళకైతే ఇంకా ఎక్కువగా యూజ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి చాలా పెయిల్ స్కిన్ ఉంటుంది. సన్లైట్, సన్ రేస్ అనేవి యూవీ రేస్ డైరెక్ట్గా వాళ్ళ స్కిన్లో పెనిట్రేట్ అయిపోతాయి అండ్ వాళ్ళకి క్యాన్సర్ వచ్చే అవకాశం అట్లాంటివి ఉంటాయి. కాబట్టి వాళ్ళైతే మనకి యూజ్ చేయొచ్చు. బట్ మనకు అది అవసరం లేదు. ఏదో మనం మిడ్ సమ్మర్లో ఒక 45 డిగ్రీ 40 డిగ్రీ దాటుతుంది అనే టైంలో యూజ్ చేసుకుంటే సరిపోద్ది. సో మనకు సన్లైట్ అనేది అసలు ఇంకా ఏం హెల్ప్ చేస్తుంది? ఎవరైతే మనకి సన్లైట్ క్యాజువల్గా ఏమని చెప్తూ ఉంటారు, వైటమిన్ డి సోర్స్, న్యాచురల్ వైటమిన్ డి సోర్స్ అని చెప్తూ ఉంటారు. కాబట్టి సో ఓకే, న్యాచురల్ వైటమిన్ డి సోర్స్ పర్లేదు. బట్ అది కాకుండా కూడా మనకి సన్లైట్ మన బాడీ మీద చాలా ఎఫెక్ట్స్ యూజ్ చేస్తుంది. మనకి ఇప్పుడు చూసుకుంటున్నట్టయితేనే జనరల్గా మనకి వైటమిన్ డి చాలా లో లెవెల్స్, ఈవెన్ నేను సింగిల్ డిజిట్స్లో ఉంటున్నారు. చాలా పేషెంట్స్కి నేను చూస్తూ ఉన్నాను, చాలా క్లయింట్స్కి వైటమిన్ డి సింగిల్ లెవెల్స్ ఉంటుంది. అంటే వాళ్ళ సన్లైట్ ఎక్స్పోజర్ ఏంటో వీ కెన్ అండర్స్టాండ్ ఇట్. అండ్ మనకి అది కాకుండా మనకి ఇంకా సన్లైట్ ద్వారా వచ్చే బెనిఫిషియల్స్ ఏంటంటే మీ నైట్రిక్ ఆక్సైడ్ సింథసిస్ అనేది సన్లైట్ ద్వారా పెరుగుతుంది. అది ఎక్కడ యూజ్ చేస్తారు మనకి నైట్రిక్ ఆక్సైడ్ అంటే చాలా వరకు మనకి ఎమర్జెన్సీ రూమ్స్లో, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న ఎమర్జెన్సీ రూమ్స్లో అది యూజ్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే మీకు సన్లైట్ అనేది మీ స్కిన్ మీద హిట్ అవుతూ ఉంటుందో మీకు ఆ నైట్రిక్ ఆక్సైడ్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటుంది. మనకి సేమ్ మాలిక్యూల్ నైట్రిక్ ఆక్సైడ్ని మనకి హార్ట్ పేషెంట్స్కి ఎమర్జెన్సీ రూమ్స్లో యూజ్ చేస్తారు. ఎందుకంటే మనకి అది మన నైట్రిక్ ఆక్సైడ్ అనేది బ్లడ్ వెజిల్స్ని రిలాక్స్ చేస్తుంది. ఏవైతే టైట్గా ఉంటుందో బ్లడ్ ఫ్లో అయ్యేది ఆ బ్లడ్ వెజిల్స్ని రిలాక్స్ చేస్తుంది. ఎప్పుడైతే మనకు ఆ బ్లడ్ వెజిల్స్ రిలాక్స్ అవుతాయో అప్పుడు మనకి ఆ బ్లడ్ ప్రెషర్ అనేది ఈజీగా మూవ్ అవుతూ ఉంటుంది. మీకు బ్లడ్ ప్రెషర్ ఎప్పుడైతే ఎక్కువ పెరుగుతూ ఉంటుందో మీకు ఆ హార్ట్ మీద లోడ్ ఎక్కువ పడడం జరుగుతుంది. సో మనకి గేమ్ చేంజర్ వచ్చేసి నైట్రిక్ ఆక్సైడ్. సో ఆ నైట్రిక్ ఆక్సైడ్ అనేది మనకి సన్లైట్ ద్వారా చాలా మంచిగా వస్తుంది అండ్ ఇట్ వాస్ సో ఎఫెక్టివ్. అండ్ జస్ట్ పూర్ సర్క్యులేషన్ ఒకటే మన హార్ట్ని ఎఫెక్ట్ చేస్తుంది, దానికోసం అనేది కాదు. కానీ మనకు సన్లైట్ అనేది మీ ఫెటిగ్నెస్ని, బ్రెయిన్ ఫాగ్ని, ఇన్ఫ్లమేషన్ని అండ్ కోల్డ్ హ్యాండ్స్ అండ్ ఫీట్స్ ఉన్న వాళ్ళకి, కొన్ని హార్మోనల్ డిస్ఫంక్షన్స్ ఉన్న వాళ్ళకి, వీటన్నిటికీ మనకు సన్లైట్ అనేది చాలా మంచిగా యూజ్ అవుతూ ఉంటుంది. సో నెవర్ మీరు ఎప్పుడు ఆ సన్లైట్ని ఇగ్నోర్ చేయకండి. మీరు ఎంతవరకు అయితే సన్లైట్ ఇగ్నోర్ చేస్తారో మీకు అంతవరకు సెవరల్ కాన్సిక్వెన్సెస్ అనేది మీరు ఫేస్ చేస్తూ ఉంటారు. అండ్ హార్ట్ డిసీజ్ అనేది మనకి #1 కిల్లర్. ఫస్ట్ మనం ఎక్కువ మంది చనిపోయేది హార్ట్ అటాక్ వల్లనే. సో ఆ హార్ట్ అటాక్ వల్ల ఎందుకు వస్తుంది, దాని రీజన్స్ ఏంటంటే ఇట్ వాజ్ ల్యాక్ ఆఫ్ సన్లైట్ కూడా చాలా మటుగా ఉండొచ్చు. అదొకటి అని నేను చెప్పాను. బట్ ఇట్ విల్ హెల్ప్ యూ లాట్ టు లివ్ లాంగర్ అనమాట. సో ట్రై టు అండర్స్టాండ్ ఇట్. మంచి సన్ బాత్ తీసుకుంటూ ఉండండి. ఇట్ విల్ హెల్ప్ యూ లాట్.